హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని కూర్చోబెట్టి మరీ మీరా నువ్వు తినాల్సిందే, వద్దనకూడదు, తిను భూమి తిను తిను అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా శరచంద్ర ప్రాణాలు తీయడానికి శరచంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని ఎవరో చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ తీస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తారో వెంటనే అలారం మోగుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అయ్యో అన్నయ్య ఏమైందో అని మీరా, నాన్నకి ఏమైందో అని భూమి విందు అందరూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళే లోపల శరచంద్రకి ఊపిరి ఆడక కొట్టులాడుతూ ఉంటాడు. వెంటనే భూమి ఆక్సిజన్ మాస్క్ని పెట్టేస్తుంది. అక్కడ దొంగ పారిపోతూ ఉంటాడు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి అక్కడే పడిపోయి ఉంటుంది. వెంటనే అపూర్వ పోలీసులకు కాల్ చేస్తూ ఉంటుంది. ఏసీపీ గారు, మా వారి ప్రాణాలు తీయాలి అనుకున్నవాడి అత్తాపత్తా మీరే చెప్పాలి అని అపూర్వ అనడంతో, ఏం మాట్లాడుతున్నారు మీరు అని నైని అంటుంది. ఏం మాట్లాడుతున్నాను అంటే, ఇందాక 5 నిమిషాల క్రితం మళ్ళీ మా వారి ప్రాణాలు తీయడానికి మా ఇంట్లోకి వచ్చారు. ఆక్సిజన్ మాస్క్ని కూడా తీసేసి వెళ్ళారు. మేము అలారం పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అలారం మోగడంతో అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పడంతో వెన్నడే నైని వాళ్ళు పోలీసులతో సహా అక్కడికి వచ్చేస్తారు. ఏంటి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి అని నైని ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అప్పుడు భూమి వాళ్ళు జరిగిన విషయం చెబుతారు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి కింద పడిపోయి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో చేతికి ఉన్న గ్లౌజ్ ఆక్సిజన్ మాస్క్ని తీస్తున్నప్పుడు చెయ్యి గ్లౌజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చెయ్యి గ్లౌజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని నైని, భూమి వాళ్ళందరూ చూస్తూ చాలా షాకింగ్గా పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఆ చెయ్యి ఎవరిది, ఆ గ్లౌజ్ ఎవరిది అని నైని ఆ గ్లౌజ్ని పట్టుకొని దీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఫోటోలో కనిపించిన విధంగా ఆ గ్లౌజ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మీరా ఆ గ్లౌజ్ని చూసేసి ఈ గ్లౌజు మా వారిదే అని మీరా చెబుతూ ఉంటే అప్పుడే బయటి నుంచి లోపలికి కేపీ వస్తూ ఉంటాడు. ఏంటి, ఇది కేపీ బ్లౌజా అని అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక కేపీ ఎందుకో టెన్షన్ పడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి, ఇది మామయ్య గ్లౌజా అని భూమి కూడా చాలా షాకింగ్గా చూస్తుంది.